ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన వంశీకిరణ్ గురువు గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ మేడం మానస మేడంకి నా ధన్యవాదాలు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు కర్మబంధం అంటే ఇప్పటివరకు మనం కర్మ సిద్ధాంతం ఇలాంటివి తెలుసుకున్నాము. కర్మ బంధం గురించి తెలుసుకున్నాము. అసలు కర్మబంధం అంటే ఏంటి? మామూలుగా ఒక కొబ్బరి చెట్టు ఉంటుందంట. ఆ కొబ్బరి చెట్టుకి ఒక మనీ ప్లాంట్ అల్లుకుంటుంటది, ఏదో ఒకటి అల్లుకుంటది కదా. అయితే మనీ ప్లాంట్ అంటదంట, చూసావా నిన్ను నేను ఎలా అల్లుకున్నాను అని. ఆ కొబ్బరి చెట్టు నవ్వి అంటుందంట, నీలాంటి వాళ్ళు వచ్చి నన్ను అల్లుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతుంటారు అనేసి అంటుందంట. అంటే ఇక్కడ ఆ కొబ్బరి చెట్టు ఏంటి? సనాతన ధర్మం. ఆ మిగిలినవేంటి? మధ్యలో వచ్చి వెళ్ళిపోయే ధర్మాలన్నమాట. అవి శాశ్వతంగా ఉండవు. ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో శాశ్వతమైన ధర్మం అన్నమాట. సో అందుకని ఆ శాశ్వతమైన కొబ్బరి చెట్టులాగా శాశ్వతంగా ఉండేదేంటి? భారతదేశ సనాతన ధర్మం. దాని నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు ఎంతో మంది బయటకు తీశారు. సో దాంట్లోదే ఈ కర్మ సిద్ధాంతం. దాంట్లో ఒక పార్ట్ అన్నమాట ఈ కర్మబంధం అనేది. సో ఈ కర్మబంధం దాని నుంచి బయటకు ఎలా రావాలి, అసలు ఆ కర్మబంధం గురించి సనాతన ధర్మం ఏం చెప్పింది? ఇదట మహాభారతంలో శ్రీపర్వంలో వేదవ్యాసుల వారు అందరికి చెప్తారట. అసలు కర్మ చేయటం సహజమే కానీ అది బంధంగా మారకుండా చూసుకోవాలి అని. అసలు ఆ బంధంగా ఎలా అవుతుంది అని అంటే, ఇక్కడ కర్తృత్వ కర్మలు చేస్తే కనుక అది బంధంగా అవ్వదట. కర్తృత్వ కర్మలు అంటే నేను అనేది లేకుండా చేసే కర్మలు. అంటే నేను అని లేకుండా చేస్తామా అంటే, ఇప్పుడు మనము నువ్వు చేస్తున్న ఇది దేనికి అని అంటే, విశ్వం కోసము, ప్రపంచ శాంతి కోసమనో ఏదో ఒకటి చెప్తాం కదా. నా అందరూ బాగుండాలనో ఏదో చెప్తాం. కాదు, అది కూడా బంధమే అవుతుంది. ఇప్పుడు పుణ్యం చేస్తే పుణ్యం ఆ కర్మలు ఎలా వస్తాయి, పాపం చేస్తే పాప కర్మలు ఎలా వస్తాయి అంటే, పుణ్యం చేస్తే భోగంగా మారుతుంది, పాపం చేస్తే రోగంగా మారుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ నిష్కామ కర్మ అనే విధంగా చేయాలి. నిష్కామ కర్మ అంటే మనం ఫలితం ఆశించకుండా అని. కానీ ఇక్కడ మాత్రము ఏంటంటే, నేను నా కోసం అనగా నా ఆత్మ ఉన్నతి కోసం చేసుకుంటున్నాను అని తీసుకోవాలన్నమాట. అలా కాకుండా దేవుని కోసం, గురువుల కోసం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవి కూడా బంధాలే అవుతాయి కదా. సో అందుకనే నేను నా ఆత్మ చైతన్యం కోసం, నా ఆత్మ ఉన్నతి కోసం చేసుకుంటున్నాను అని చెప్పుకోవాలి, అని అనుకోవాలి. మామూలుగా అంటే అవతారాలు ఉంటాయి కదా, అవతార పురుషులు ఉంటారు. వాళ్ళు మాత్రము వాళ్ళ పూర్ణాత్మ కోసం, వాళ్ళ ఆ పూర్ణాత్మ కోసం వికాసం కోసం చేస్తున్నారట. కనుక కర్మబంధం అవ్వకుండా చేయాలన్నది మన భారతీయ సనాతన ధర్మశాస్త్రం చెప్తుంది. కర్మ సిద్ధాంతం అనే సెక్షన్లో కర్మబంధం అన్నది ఒక పాయింట్ అని చెప్పుకున్నాం కదా. అవి ఎలా మారుతాయి, ఎవరికి చేస్తే బంధాలుగా మారుతాయి అనేది. అసలు ఈ బంధం రావడానికి ఏంటి? రుణాలు కదా కారణం. రుణం ఉంటేనే కదా బంధం అవుతుంది. సో ఇక్కడ ఒక రుణాల గురించి 5 రుణాలు ఉంటాయట. దేవుని రుణము, ఋషి రుణము, పితృ రుణము, భూత రుణము, మనుష్య రుణము. ఇవి 5 ఉంటాయి. ఈ భూమి మీద మీరు ఏం చేసినా ఈ 5 క్యారెక్టర్స్ లో ఉంటారట. దైవ రుణం కోసం అంటే, దైవ రుణం అనగానే ఏంటి? దైవం కోసం చేసే సేవకు. అంటే రామదాసు ఏం చేస్తాడు? గుడి కట్టిస్తాడు కదా, దైవం కోసం చేస్తాడు. అలానే ఋషి రుణం అనగానే గురువుల కోసం అన్నమాట. గురువులు మనం విద్య నేర్చుకున్నాం కదా, ఆ గురువు కోసం. ఇప్పుడు మనం కూడా వంశీ సార్ కోసం చేస్తున్నాము అని కాదు. ఇక్కడ వంశీ సార్ క్లాసులు తీసుకొని ఆ జ్ఞానాన్ని నేర్చుకొని మన ఉన్నతి కోసం మనం చేసుకుంటున్నాము. ఇక్కడ వంశీ సార్ కోసం కాదు, మీకోసం కాదు, ఎవరి కోసం కాదు. నేను చెప్పే ప్రతి క్లాసు నాలో పరివర్తన రావటానికి, నా ఆత్మ ఉన్నతి కోసమే నేను చేసుకుంటున్నాను. అలానే పితృ రుణం. పితృ అనగానే మామూలుగా ఎక్కువ మంది ఏమనుకుంటామంటే, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళు అనుకుంటాం. కానీ మన జీవితం డిజైన్ ప్రకారం తెచ్చుకుంటాం కదా ఒక రుణాన్ని. అదట తెచ్చుకునే దాన్ని, అది కూడా ఒక రుణం. మనం ఈ భూమి మీద ఏం చేయటానికి వచ్చామో దాన్ని సక్రమంగా చేయటం, అప్పుడు ఆ రుణం నుంచి మనం విముక్తి అవుతాము.
అలానే భూత రుణం అనగా ప్రకృతి పంచభూతాలతోటి కోసం అలాంటిది అనమాట, ప్రకృతి కోసం చేసేది. తర్వాత మనుష్య రుణం. మనుష్య రుణం అంటే మనందరికీ తెలిసిందే, మనం చేసే ప్రతిదీ బంధంగా అవుతుంది. బంధంగా కాకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారము, కర్తృత్వ భావనతో నేను, నాది, మనది అన్న భావన లేకుండా నా యొక్క ఆత్మ ఉన్నత స్థితికి నేను చేసుకుంటున్నాను, అప్పుడు అది అస్సలు బంధం అవ్వదన్నమాట. మనం ఈ 5 కేటగిరీలు అంటే ఈ పితృ రుణము, దేవుని రుణము, ఋషి రుణము వీటన్నిటిని దాటి ఏం చేసినా అది దుష్కర్మగా సృష్టిస్తుంది. అంటే సుకర్మలు దుష్కర్మలు అని ఉంటాయి కదా, అంటే వీటిని కాకుండా ఇప్పుడు దేవుని కోసం చేస్తున్నాము, కానీ నేను 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 సద్గతి పొందటానికి చేస్తున్నానని కదా మనం చేసేది. దేవుని కోసం అంటాము. ఇక్కడ నువ్వు ఏ లాభం ఆశిస్తున్నావు, నాకు పుణ్యం వస్తుంది ఇలా అంటే అది కూడా బంధమే కదా. ఇక్కడ దేవుని కోసం చేసినా, గురువుల కోసం చేసినా అక్కడ మన భావన ఎలా ఉండాలంటే నా ఆత్మ చైతన్యం కోసం నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు గురువు దగ్గర నుంచి పాఠం నేర్చుకుంటాము, అది ఎందుకు ఉపయోగపడుతుంది, నువ్వు ఎదగటానికి. అంటే అలా ప్రతి దాంట్లో అలా అనుకోవాలి. ఈ 5గురికి చేస్తే పుణ్యం వస్తుంది, కరెక్టే. అదేమవుతుంది, పుణ్యకర్మ ఎప్పుడు భోగంగా మారుతుంది, పాపకర్మ ఎప్పుడు రోగంగా మారుతుంది అనమాట, అంటే రోగబంధంగా. అలానే ఈ దుష్కర్మలు ఎలా వస్తాయంటే అసలు ఈ 5 కేటగిరీలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దేవరుణం అవన్నీ, వాటిల్లో ఎవరికి హాని చేసినా కూడా అది దుష్కర్మగా ఖచ్చితంగా మనని పట్టి పీడిస్తాయి. సో ఇప్పుడు మనం వీటి గురించి ఒక 7 పాయింట్స్ చెప్పుకుందాం, ఏమి చేయకూడదు అనేది. సో ఫస్ట్ పాయింట్, అధర్మాన్ని ఉపేక్షించటం. అంటే మీ కళ్ళ ముందు అధర్మం జరుగుతుందనుకోండి, చూస్తూ మౌనంగా ఉన్నారనుకోండి, తప్పకుండా అది మీ జీవిత చక్రంలో బంధంగా మారిపోతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక గజ దొంగకి ఒక కుటుంబం ఉందన్నమాట. అతను దొంగతనాలు చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తాడు. అలా కుటుంబం వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు, మిగిలిన వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. ఒకరోజు ఏం చేస్తారు, వాళ్ళందరూ కలిసి ఈ అందరినీ, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని రాత్రి పడుకున్నప్పుడు తలుపులు తాళాలేసేసి వాళ్ళు బయటికి రాకుండా కాల్చి తగలబెట్టేస్తారు ఆ ఇంటిని. అంటే చూడండి, అతను దొంగ కానీ అసలు అతని భార్య బిడ్డలు ఏం చేశారు అని మనకందరికి అనిపిస్తుంది. వీళ్ళెందుకు చనిపోయారు అని చెప్పి చాలా వేదన చెంది, అంటే అక్కడ అనిరుద్ధుడని ఒక ఆయన ఉంటాడట, వాళ్ళ గురువు సుధాముడు. ఆయన వేదన చెంది వెళ్ళి గురువు గారిని అడుగుతాడట. అప్పుడు ఆయన చెప్తాడు, నాయన వీళ్ళంతా చేసిన సామూహిక కర్మ ఇది, సో అందుకని వాళ్ళందరూ కలిసి ఆ కర్మబంధంలో ఉన్నారు, అంతేకాని వాళ్ళ అమాయకులు కాదు అనగా. ఇక్కడ చూడండి, ఒక హత్య జరిగిందో, ఒక అన్యాయం జరిగినప్పుడు ఒకళ్ళని చంపేశారు. అప్పుడు ఒక ఫస్ట్ అతను చంపాడు, రెండో వాడేంటి, A1 A2 A3 A4 అని అలా ముద్దాయి అట్లా చెప్తారు కదా కోర్టులో. A1 ఏంటి, చంపేశాడు. A2 ఏం చేశాడు, తనకి సహాయంగా కత్తి, ఆ వస్తువుని గన్నో కత్తో ఏదో తెచ్చిచ్చాడు. మూడో వాడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళడానికి తన బండిని వాడటమో ఏదో చేశాడు. నాలుగో వాడేంటి, ప్లాన్ చెప్పాడు, ఇలా ఇలా అయితే నువ్వు చంపగలుగుతావని. ఐదో వాడు మౌనంగా ఉన్నాడు. కానీ ఈ 5గురికి కోర్టులో శిక్ష పడుతుంది. ఆ పైనున్న ఆ యూనివర్స్ లో ఉన్న ధర్మశాస్త్రమే ఇక్కడ న్యాయశాస్త్రం అన్నమాట. సో ఈ 5గురికి శిక్ష పడుతుంది. కానీ ఫస్ట్ వాళ్ళకి ఉరి శిక్ష పడితే, లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది అనుకోండి, రెండో వాళ్ళకి 5 ఏళ్ళు, మూడో వాళ్ళకి 2 ఏళ్ళు, ఇలా తగ్గుకుంటూ వస్తుంది. సో వీళ్ళల్లో కనుక ఎవరైనా పరివర్తన వచ్చింది అనుకోండి, ఆ చివరి వాడు చూస్తూ ఊరుకున్నాడు కదా, వాడిలో పరివర్తన వస్తే తప్పకుండా అతనికి, ఇప్పుడు మనకి January 26కి వాటికి ఏంటి పరివర్తన వచ్చిన వాళ్ళకి రాష్ట్రపతి క్షమాభిక్ష అడిగితే గనక పెట్టుకుంటే అర్జీలాగా వాళ్ళని విడుదల చేస్తారు కదా, అలా అన్నమాట. సో అతనికి ఆ పరివర్తన వల్ల అక్కడి నుంచి వస్తుంది. సో ఇదేంటంటే ఏంటి, వాళ్ళకి శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన కర్మ బంధం ఆ దొంగలనైనా అలానే చేసింది. ఇక్కడ ఏం చెప్తాడంటే, అందుకనే పైన ఉన్న ధర్మదేవత, కింద ఉన్న న్యాయదేవత ఇద్దరు అక్కా చెల్లెళ్ళట. అందుకని ఎప్పుడూ చట్టం విషయంలో మనం ఎరుకతోటి ఉండాలి. అందుట్లో మన ఇండియన్ పీనల్ కోడ్స్ ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి. వేరే దేశాల్లో చూడండి, దొంగతనం చేశాడంటే
చేయి కట్ చేసేస్తాడు. కానీ మన దేశంలో అలా చేయరు. వాళ్ళల్లో పరివర్తన రావటానికి ప్రయత్నం చేస్తారు, శిక్షలు విధిస్తారు మన దేశంలో. సో అదనమాట. అది ఇక్కడ ఎప్పుడు చట్టం విషయంలో ఎరుకతో ఉండాలి కదా, లేకపోతే ఆ శిక్ష ఒక బంధం లాగా అయిపోతుంది. ఇక్కడ ఒక రోజు అనిరుద్ధుడు సుధాముడితో సముద్రం ఒడ్డుకి వెళ్తాడట. అక్కడ ఈ సుధాముడికి ఈ అనిరుద్ధుడికి ఒక శంఖం దొరుకుతుంది. శంఖం దొరికితే ఆయన ఏం చేస్తాడు, ఆ శంఖాన్ని పట్టుకొని ఇట్లా అంటుంటే దాంట్లో ఉన్న చీమలు బయటకు వచ్చి ఈయన కరుస్తాయి. కరవంగానే అబ్బా చీమలు అనేసేసి ఇసిరి కొడతాడు ఆ శంఖాన్ని. కొట్టేసరికి అది సముద్రంలో పడుతుంది. అప్పుడు ఈ సుధాముడు అడుగుతాడట గురువు గారు, నువ్వు ఏం చేశావు అని అంటే, అప్పుడు సుధాముడు అంటాడట, అవును ఆ శంఖంలో ఉన్న చీమలు నన్ను కుట్టినాయి కాబట్టి నేను విసిరేశానంటాడట. అప్పుడు అతను అంటాడట, శంఖంలో అన్ని చీమలు నిన్ను కుట్టినయ్యా? కుట్టలేదు కదా, మరి ఆ లోపల ఉన్న చీమలు నిన్నేం చేశాయి, వాటిని కూడా చంపేసేసావు అనేసేసి అనగానే ఇక్కడ ఆ సామూహికంలో ఖచ్చితంగా ఆ యొక్క బంధం అనేది ఉంటుంది అనేది అక్కడ అర్థమవుతుంది అతనికి అప్పుడు. అందుకే మీ ఇంట్లో ఎవరైనా బలైనారు అంటే దానిలో మీరు కూడా బలైతే మీ పాత్ర కూడా దాంట్లో ఉన్నట్టే. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఒకళ్ళు అప్పు చేస్తారు, నష్టపోతారు, ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆ కుటుంబం వాళ్ళందరూ ఆ బాధను తీసుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళందరూ గత జన్మలలో సామూహికంగా చేసిన కర్మల వలనని అలా వస్తాయి. సో ఇక్కడ అందుకనే అధర్మాన్ని ఉపేక్షించరాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దుర్జన సాంగత్యం. గత జన్మ సబ్జెక్ట్ కాదు ఇది అసలు, మనం ఈ జన్మలో కూడా ఎరుకతోటి చేంజ్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఎప్పుడైతే సజ్జనుడితో ఉంటామో సజ్జనత్వంలో ఉంటాము, దుర్జనుడితో ఉంటే దుర్జనత్వంలో ఉంటాము. ఇక బంధం విషయం, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతను దొంగనో లేకపోతే ఉగ్రవాదనో అతను గంజాయి అమ్ముతాడనో మీకు తెలియదు. తెలియకుండానే అతనితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. అతను ఎక్కడికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్తారు, అవన్నీ చేస్తూ ఉంటారు, అతనితో కలిపి ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఒకరోజు అతన్ని పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, ఎందుకంటే అతని వెనక నువ్వు ఉన్నావు కదా. సో అంటే వాడు దుర్జనుడని తెలియగానే దూరం జరిగితే ఆ కర్మబంధం నుంచి మనం బయటపడగలం. అంటే తెలిసినా కూడా నేను చేయటం లేదు కదా, వాడు కదా చేస్తుంది అని తీసుకున్నాము, ఆ కర్మబంధంలో ఇరుక్కుంటాము. అది మాస్టర్స్. సో తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, భారతదేశ ఇక్కడ ఈ కర్మబంధం ఇవన్నీ భారతదేశ ధర్మశాస్త్రంలో చెప్పింది ఖచ్చితమైన నీతి అన్నమాట ఇది. కర్ణుడు కృష్ణుడిని అడుగుతాడనమాట, కృష్ణ నేను రథంని బాగు చేసుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయటం ధర్మమా, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకు, నా మీదకి బాణాలు వేయటం ఆపిచ్చు అని అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, నువ్వు నాకు చెప్తున్నావు, ఒకసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఆ పాండవుల్ని లక్క ఇంటిలో పెట్టి తగలపెట్టినప్పుడు కానీ, ద్రౌపదికి వస్త్రాపహరణం అప్పుడు కానీ, ఉప పాండవుల్ని చంపుతున్నప్పుడు కానీ, తర్వాత మనకి అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి చంపుతున్నప్పుడు కానీ నువ్వెక్కడైనా ఆపావా? సాక్షిగా ఉన్నావు, ఆపలేదు కానీ అక్కడ సాక్షిగా ఉన్నా అంటే ఏంటి, అక్కడ ఏమంటాడు, నువ్వు ఇవన్నీ ఆపావా అని అంటే, మరి ఇప్పుడు మాత్రం అంటున్నావంటే అవన్నీ నేను చేయలేదు కదా అని అంటే, కరెక్టే, దుర్యోధనుడు చేస్తూ ఉంటే నువ్వు సాక్షిగా ఉన్నావు కదా, బాగా గుర్తు తెచ్చుకో. అంటే దుర్జనుల సాంగత్యం చేస్తాం వల్ల అక్కడ కర్ణుడు చనిపోవటం జరిగింది. అదే అర్జునుడు వీళ్ళందరూ కృష్ణుడితోటి సాంగత్యం, అంటే సజ్జనుడు ఆయనతోటి సాంగత్యం చేయటం వల్ల వాళ్ళందరూ రాజ్యాన్ని గెలవగలిగారు. సో అందుకనే దుర్జన సాంగత్యం వద్దు అనేసి కర్ణుడికి ముందు కృష్ణుడు చెప్తాడట, వెళ్ళి నీకు ఇట్లా వీళ్ళు పాండవులు అన్నదమ్ములు అవుతారు, సో కుంతీదేవి నిన్ను ఒప్పుకుంటుంది, నీకు రాజ్యం ఇప్పిస్తాను, నిన్నే రాజుగా చేస్తాను, వచ్చే అంటే రాను అంటాడు. అని అంటే నేను నీకు అవకాశం ఇచ్చాను కానీ నువ్వే రాలేదు అంటే, అందుకనే ఎప్పుడు దుర్జన సాంగత్యం వద్దు అని చెప్పేది. అర్జునుడు సేవ్ అయ్యాడంటే కృష్ణుడితో సాంగత్యం వల్లనే. కర్ణుడు ఎందుకు బలయ్యాడు, ఇక్కడ దుర్యోధనుడితో సాంగత్యం. సో దుర్జన సాంగత్యం వద్దు.
అంటే మనలో ఎరుక రావాలి. తర్వాత పాయింట్, అశ్రద్ధ నిర్లక్ష్యం, ఇది కర్మబంధం అవుతుంది. చాలా విషయాల్లో ఈ రెండు మనం చేస్తాం మాస్టర్స్. సపోజు మీరు టీచర్ అనుకోండి, ఏదో వెయ్యాలి ఒక్కొక్కసారి. ఇప్పుడు ఒక స్టూడెంట్ చాలా మంచిగా చదివే స్టూడెంట్ ఒక్కొక్కసారి ఆ మార్కులు తక్కువ వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ టీచర్ గనక వాళ్ళకి డబ్బులు కావాలని రోజుకి ఇన్ని పేపర్లు కరెక్షన్ చేస్తే గనక ఎక్కువ డబ్బులు వస్తాయని టిక్కులు కొట్టేస్తూ, లేకపోతే టోటల్లో తప్పేస్తూ 90 వేసే బదులు 09 వేయటము, ఇలా చేస్తారు. అంటే బై మిస్టేక్ అవుతాయి, కాదనంటలా. కానీ అక్కడ ఏంటి, అశ్రద్ధ నిర్లక్ష్యం. ఏంటిలే అని కళ్ళు మూసుకొని దిద్దేస్తారు, కళ్ళు మూసుకొని చేసేస్తారు. ఆ అశ్రద్ధ నిర్లక్ష్యం వలన ఒక ఒక ప్రాణి, ఒక మనుషుడు, ఒక అతను ఆత్మహత్యకి చేసుకుంటాడు కదా. సో అది కర్మ అవుతుంది కదా. ఆ కర్మబంధం ఎవరిని చుట్టుకుంటుంది, వీళ్ళనే చుట్టుకుంటుంది. అలానే బ్యాంక్స్ లో కానీ తర్వాత ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల ఇవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు నువ్వు చేసే ఇది వేరే వారి జీవితం దాంతోటి ముడిపడి ఉంటుంది. అందుకనే అంటే నువ్వు చేసే అశ్రద్ధ, చిన్న నిర్లక్ష్యమేగా నేను చేసింది, బై మిస్టేక్ అయ్యింది అంతే అని అంటారు. కానీ అది కాదు మాస్టర్స్. చాలా ఎరుకతోటి ఉంటూ ఎవరు ఆ కర్మబంధంలో ఇరుక్కోకుండా చూసుకోవాలి. అందుకనే అశ్రద్ధ నిర్లక్ష్యం చేయరాదు. లేకుంటే ఆ చక్రంలో ఆ చక్రంలోకి అందరూ, ఆ చేసిన వాళ్ళందరూ ఆ చక్రంలోకి రావాల్సిందే. దాంట్లో నో డౌట్. ఏదైనా ఎరకతోటి. ఈరోజు నేను ఒకటి చెప్తున్నానంటే అది సత్యము అనిపిస్తేనే చెప్పాలి. అది కాకుండా ఏముందిలే సార్ చెప్పారు నేను చెప్పేస్తున్నాను అనేసి అట్లా కాదు. అది కూడా కర్మ అవుతుంది. అంటే మనకు తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. సో అందుకనే ప్రతి విషయంలో ఎరుకతోటి ఉండాలి. తర్వాత పాయింట్ విమర్శ. నోరుంది కదా అని మనం అందరం చేసేది ఇదే. అందరం చేస్తాం, విమర్శ ఇచ్చేస్తాం. ఎవరినైనా మన దగ్గరికి వచ్చేసరికి సమర్థించుకుంటాం, ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి విమర్శిస్తాం, ఆర్గ్యుమెంట్ చేస్తాము. అంటే నిజంగా ఇవన్నీ రోజువారీ మన జీవితాల్లో జరుగుతుంటాయి కదా. దీనికి ఎంత పెద్ద పీట వేసిందో చూడండి సనాతన ధర్మశాస్త్రం. ఈ విమర్శ చేసినప్పుడు కూడా కర్మబంధంలో ఇరుక్కుంటామంటండి. ఆ చక్రంలో ఉండాల్సిందే. ఎంత ప్రమాదమో చూడండి. మనం భ్రమల్లో ఉన్నారు, నాకేం కాదు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని కొని తిరక్కండి. విమర్శ మిమ్మల్ని నాశనం చేసే కర్మబంధం. చూడండి, కొంతమంది గురువులు వేరే గురువుల్ని విమర్శిస్తుంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి టీవీలో చూసినప్పుడు ఎవరైతే విమర్శించారో ఆ గురువులు అరెస్ట్ అవ్వటము, లేకపోతే ఆ గురువులు మొత్తము అంటే వాళ్ళు ఒక ఆశ్రమాన్ని ఏదో పెడతారు కదా, దాని మీద రైట్స్ జరగటము ఎన్నెన్నో జరుగుతున్నాయి. అంటే ఏంటి, అందుకనే ఎవరు చెప్పినా ఓకే అనాలి. మనం తీసుకొని మనం నమ్మే జ్ఞానాన్ని మనం నమ్మాలి. అందుకనే ఆ గురువుతో పాటు వెళ్తూ ఆ గురువు కరెక్ట్ అని, ఆ గురువు చెప్పేది సత్యం అనేసేసి ఇలా ఎవ్వరూ వెళ్ళకండి. ప్రతిదీ ప్రతిదీ మనకేం చేస్తున్నారు వంశీ సారు, జ్ఞాన మదనం అని పెడుతున్నారు. అంటే నువ్వు నేర్చుకొని దాన్ని మదనం చేసుకొని దాన్ని కరెక్ట్ పాయింట్స్ పట్టుకోమని నీకు దారి చూపిస్తున్నారు. అంతేగాని ఆ గురువు ఏం చెప్తే వెళ్ళిపోమని చెప్పటం మన గురువు గారు. సో అలా ఉండాలి గురువులంటే. ఆయన ఎప్పుడు పత్రిజీ గారు కూడా చూడండి, ఆయన మీదకి ఎన్ని వచ్చినా కూడా ఆయన ఎవరిని విమర్శించలా, మౌనంగా ఊరుకున్నారు. సో ఇక్కడ ఒక చిన్న కథ అనమాట. కన్నడ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడట. ఆయన భార్య ఒక రోజు పరవాణం చేస్తుంటుంది. పరవాణం చేస్తున్నప్పుడు 2 బల్లులు పడతాయట దాంట్లో. బల్లులు పడంగానే ఆమె ఏం చేస్తుంది, బల్లులు తీసేసి పడేసేసి అవి బయట పారబోయటానికి వెళ్తుంటే ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు, ఏంటి అంత పరమాణం పారబోస్తున్నావు అని అంటే, ఏమి లేదు దీంట్లో బల్లి పడింది అందుకని పారపోస్తున్నానంటే, సరే పోనీ బయట ఉన్న వాళ్ళకన్నా ఇచ్చేయి అని చెప్తాడు. నిజంగా బల్లి పడితే ఎంత పాయిజన్, చనిపోతారు కదా. సో ఆవిడ కూడా ఏమి ఇది లేకుండా ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసేయంగానే అది తీసుకెళ్ళేసేసి వాళ్ళకిస్తే వాళ్ళు చనిపోతారు. అది నిజంగా కర్మ అవుతుంది కదా. ఇతను రోజు మనలాగానే ధ్యానం చేస్తాడు, కళల్లో కర్మల్ని చూసుకుంటాడు, అలా చూసుకుంటాడట. చిత్రగుప్తుడి గురించి ఎక్కువ చేస్తుంటాడు ఈయన. అప్పుడు ఆ చిత్రగుప్తుడు కల్లోకి వస్తాడు. ఇతను చనిపోయి పైకి వెళ్ళినట్లు ఆ చిత్రగుప్తుడు అంటాడనమాట, నీ వల్ల 3 పనివాళ్ళు చనిపోయారు కదా, నీకు శిక్ష పడుతుంది,
నీకు కర్మబంధం తయారైంది అని చెప్తాడట. అనగానే వెంటనే ఈ బ్రాహ్మణుడు ఏడుస్తూ, దేవా, ఆ రోజు నేను తెలియక చేశాను, నన్ను మన్నించు, పోగొట్టుకునే అవకాశం మనం అడుగుతున్నాం కదా, మాకొక అవకాశం ఇవ్వండి, మేము మారుతాము, పశ్చాత్తాపం పడుతున్నాము, ప్రాయశ్చిత్తం చేసుకుంటాము, మాలో మార్పు తెచ్చుకుంటామని మనం అడిగితే మన కర్మలు తొలుగుతున్నాయి కదా. సో అదేనమాట. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, ఆ అక్కడ ఆ బ్రాహ్మణుడికి ఆ చిత్రగుప్తుడు చెప్తాడనమాట. సో అయితే నన్ను మన్నించుకోకుంటే అప్పుడు ఆయన చెప్తాడు, నీవు ఆ అత్యంత నీచంగా ఉన్నట్లు కనపడు అని అంటాడనమాట. ఎలా అనంటే, నీకు కూతురుంది కదా, ఆ కూతురు పెళ్లి చేయకుండా ఆమెతో సంసారం చేస్తున్నాడు అన్నట్లుగా ప్రచారం చెయ్యి అంటాడు అని చెప్తాడు. అలానే అని ఒకరికి చెప్తాడు. చూసారా, అంటే మంచి అనేది త్వరగా వెళ్ళదేమో కానీ ఇలాంటివి త్వరగా వెళ్ళిపోతాయి. దాని గురించి అంత ఊరందరికి తెలిసిపోతుంది. తెలిసిపోయి అందరూ చీ, ఇతను ఇలాంటి వాడ, ఎంతో సద్బ్రాహ్మణుడు అనుకున్నాము, అది ఇదని అందరూ మాట్లాడుతుంటారు. ఒకరోజు ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక, అంటే హీన జాతి వాళ్ళు, ఆ పల్లెటూళ్ళల్లో ఎలా ఉంటారండి, ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నారంటే వాళ్ళు తక్కువ కులం వాళ్ళు, తక్కువ జాతి పోని, వాళ్ళు వంగి దండాలు పెడతారు. మనం కూడా పెడతాం కదా, ఒక బ్రాహ్మణుడు వెళ్తున్నాడంటే, పంతులు గారు, గుళ్ళో పూజారి వెళ్తున్నాడు, అయ్యో స్వామి మీరా అని అంటాం కదా. అంటే ఏంటి, అంత గౌరవం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సజ్జనులు, వాళ్ళు మంచి మాటలు చెప్తారు అని. సో అక్కడ ఆయన ఏం చేస్తాడు, ఈ భార్యాభర్తలు వెళ్తుంటారు, వెళ్తుంటే భర్త మాత్రం పక్కకి తప్పుకుంటాడు, భార్య తప్పుకోదు. అప్పుడు భర్త అంటాడు, ఏంటి నువ్వు తప్పుకోవు, పక్కకి తప్పుకో అని అంటే, ఏంటి తప్పుకునేది, ఈయన ఇట్లాంటి నీచుడుగా నేను తప్పుకోవాల్సింది అని అంటది. అని అంటే ఆయన థర్డ్ ఐ మాస్టర్ అట. నీచ కులంలో ఉన్నా, తక్కువ జాతిలో ఉన్నా, అంటే గొప్పవాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ దాంట్లో అట్లా, అంటే థర్డ్ ఐ మాస్టర్ ఇక్కడ కులము జాతి అని కాదు మాస్టర్స్, అతను ఎంత జ్ఞానవంతుడు, మనకందరికీ తెలుసు వేదవ్యాసుడు, వీళ్ళందరూ ఎంత జ్ఞానవంతులు, వాళ్ళు ఎలాంటి జన్మ తీసుకున్నారు, ఎలా మార్పు తెచ్చుకున్నారు. అలానే ఇక్కడ మనకి ఏ జాతి ఏ కులము అన్నది అస్సలు ఉండకూడదు. సో ఇక్కడ ఈయన థర్డ్ ఐ మాస్టర్ కదా, అతను చూస్తాడు, చూసి అరే, ఇతను ఈ కర్మబంధం పోగొట్టుకోవటానికి ఇలా ప్రచారం చేసుకున్నాడు అనేసి భార్యతో అంటాడనమాట. అయ్యో నువ్వెంత పని చేశావు, ఇప్పుడు 100 మంది మాట్లాడతారు కదా ఈయన గురించి, అదంతా ఆ కర్మ అంతా వీళ్ళందరికి వస్తుంది. అందుకనే అంటారు చూడండి, చేసేవాడి కంటే చెప్పుకునేవాడికే ఎక్కువ పాపం వస్తుంది అని. అంటే చేసేవాడికి పాపం ఉండదు, అంటే ఉంటుంది, ఆ కర్మ వేరు, కానీ చెప్పుకుంటారు కదా వాళ్ళట వీళ్ళట గ్యాసిప్స్, సో వాళ్ళకి ఆ పాపం మొత్తం వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నువ్వెంత పని చేశావు అని అంటాడు. అంటే అది నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఆ మనుషుల్ని చంపిన కర్మబంధం ఈయనని 100 మంది తిట్టడం ద్వారా ఆ 100 మందికి షేర్ చేయబడుతుంది. అందుకనే మీకు ఊరికే అనారోగ్యాలు వచ్చేస్తాయి అంటారు చూడండి, జలుబులు, దగ్గులు, చాలా చాలా. ఆయన చెప్తాడు వాళ్ళ ఆవిడకి, బుద్ధి లేనిదాన ఎంత పని చేశావు, అందుకనే ఇతరులను విమర్శించరాదు, విమర్శించావా నీ అకౌంట్లోకి, ఆయన అకౌంట్ నుంచి నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటారు. మీరు ఏం చేయక్కర్లేదు, అందుకే తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి కథలో ఇలాంటివి ఉంటాయి. ఈ తీర్పులు ఇవ్వటము, విమర్శించటము, వాళ్ళు దానికి బలి అవ్వటము ఉంటారు. చూడండి, ఎవరు చేశారో వాళ్ళు సేఫ్గా ఉంటారు, హ్యాపీగా. ఆ విమర్శించిన వాళ్ళకి ఎన్ని కర్మలు వస్తాయి అన్నమాట. ఎవరినైతే విమర్శిస్తారో తిడతారో అందరూ, వాడు వాడికి ఇంకా ఏమీ ఉండదు, వాడిని ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే వాడి పాత్ర అది కాదు కాబట్టి. వాడు తాలూకా చెత్తని వీళ్ళంతా ఎత్తుకున్నారు అది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో విమర్శలు అస్సలు చేయకండి. నెక్స్ట్ పాయింట్, దుర్వినియోగం. చాలా మంది తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, నిర్లక్ష్యంతో అశ్రద్ధతో దుర్వినియోగం చేస్తారు, శక్తులను కూడా దుర్వినియోగం చేస్తారు, ఆహారాన్ని దుర్వినియోగం చేస్తారు, డబ్బుని దుర్వినియోగం చేస్తారు, అన్నీ ఏదైనా కర్మబంధంగా మారిపోయింది.
దీనికి కూడా భారతీయ సనాతన ధర్మంలో ఒక కథ ఉంది. మాండవ్య ముని కథ అందరికీ తెలిసిందే కదా. సో మాండవ్య ముని తపస్సు చేసుకుంటూ ఉంటారు. రాజు కోటలో దొంగతనం చేసిన దొంగలు ఆ మూట పట్టుకొని ఈయన ఆశ్రమంలోకి వచ్చి దాక్కుంటారు. రాజభటులు వచ్చేసి వాళ్ళని పట్టుకొని, ఈయన దాంట్లో ఉన్నారు కాబట్టి ఈయన కూడా శిక్షకి శిక్షార్హుడా అని ఆయన కూడా ఒక భాగం అనుకొని ఆయన కూడా తీసుకెళ్తారు. కానీ ఈయన మౌనంలో ఉంటాడు. అందుకని ఏం మాట్లాడు. రాజుగారు శిక్ష వేస్తారు, కొరతని వేస్తారు. ఆ రోజుల్లో కొరత అంటే ఏంటంటే శూలదండన అనమాట. ఆ శూలదండన ఏంటంటే కింద నుంచి శూలం మీద ఇలా కూర్చోబెడతారు. అది మెల్లమెల్లగా పైకెళ్ళి తలలో నుంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నరకం ఉంటుందో అది. సో అలా అలా ఆయనకి ఆ శిక్ష పడుతుంది అనమాట. సో తర్వాత ఆయనకి ఆ శిక్ష పడటం, దాన్ని మార్చుకోవడం అవన్నీ వేరే. అప్పుడు ఆయన చనిపోయినాక ఆయన వెళ్ళి పైన అడుగుతాడట, ఏంటి నాకెందుకు ఈ శిక్ష పడింది, నేనేం పాపం చేశానని ఉగ్రుడు అయిపోతాడట. అంటే అప్పుడు చెప్తాడట, చిన్నప్పుడు నువ్వు ఒక తూనీగకి ఇట్లా సూదిని ఇట్లా గుచ్చావు, ఆ కర్మనే ఇప్పుడు అయిపోయింది నీకు అని అంటాడనమాట. అప్పుడు ఏంటి, అతని వయసు 7 సంవత్సరాలేనట. అప్పుడు ఏమయ్యా యమధర్మరాజా, 7 సంవత్సరముల వయసులో తూనుగుని పొడిచాను, కానీ ధర్మశాస్త్ర నియమం ఏంటంటే కర్మ సిద్ధాంతం రూల్ ఒకటి ఉంటుంది కదా, మనం చేసిన దాంట్లో 20% మాత్రమే శిక్ష ఇవ్వాలి, ఇది నియమం. అది నేను బాల్యంలో చేశాను. మన న్యాయశాస్త్రంలో చూడండి, నిజంగా తప్పు చేస్తే చిన్న పిల్లలు హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, వాళ్ళని ఏం చేస్తారు, తీసుకెళ్లి జైల్లో ఉంచుతారు. కానీ బోర్డింగ్ స్కూల్ అని దాంట్లో చేర్పించేస్తారు. అక్కడ చదువు చెప్పిస్తారు, వాళ్ళని మార్పు తేవడానికి ప్రయత్నిస్తారు. అంటే చిన్న పిల్లలు చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష పడుతుంది అని అక్కడ. మరి నేను బాల్యంలో చేసిన పనికి ధర్మశాస్త్రం ప్రకారం నీవు నాకు అంటే విధించిన శిక్షణకి నువ్వు నీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లే కదా అంటాడనమాట. కనుక నీవు కర్మబంధంలోకి రావాల్సిందే అని చెప్తాడు. కథలో అయినా ఆయనకి శాపం పెడతాడు అని అంటారు. అప్పుడు యమధర్మరాజు భూలోకంలో జన్మిస్తాడట. ఇక్కడ యూనివర్సల్ నియమాలే శాపాలు అంటారు మాస్టర్స్. అదేమి శాపం అంటే అదొక పెద్ద శిక్ష కాదు, యూనివర్సల్ నియమాలని మనం శాపంగా అంటాం అనమాట. సో యమధర్మరాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు యమధర్మరాజు విదురుడుగా తిరిగి భూమి మీదకి జన్మిస్తాడట. సో ఈయన ఆ అధికారాన్ని, ప్రేమని, దేనిని దుర్వినియోగం చేయరాదని చెప్పిన గ్రేట్ మాస్టర్ లీడర్ అనమాట ఈయన విదురుడు. ఎందుకంటే అతనికి అంత జ్ఞానం వచ్చిందంటే మాండవ్యముని కథలో ఆ ఎరుకొచ్చింది. ఆ మాండవ్యమునికి వేసిన శిక్షతోటి ఆ ఎరుకొచ్చేసి ఈయనకి యమధర్మరాజుకి ఈ విదురుడుగా జన్మించినా కూడా ఆ ఎరుకతోటి ఏది దుర్వినియోగం చేయడు. అందుకనే ఎరుకతో ఉండాలి, దేనిని దుర్వినియోగం చేయరాదు. సో ఇక్కడ మహాభారతంలో విదురుడు తీసుకోండి, విదురుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు ముగ్గురు కదా ఉండేది. విదురుణ్ణి మంత్రిగా చేస్తారు, పాండురాజుని యువరాజు, ఆపద్ధర్మరాజు ఏదో ఒకటి అనుకోండి అలాగా చేస్తాడు. ధృతరాష్ట్రుణ్ణి రాజుగా ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు వెంటనే విదురుడు ఏమంటాడు, ఇది అధర్మము, గుడ్డివాడిని రాజుగా ఎలా చేస్తారు, చూడండి అక్కడ తనవాడు అయినా కూడా ఆయన ఆ ధర్మశాస్త్రం దానినే పట్టుకున్నాడు, దాన్ని దుర్వినియోగం చేయలే అధికారాన్ని, అక్కడ ధర్మం చెప్పాడు. సో అది ఏంటి, యమధర్మరాజుగా ఉన్నప్పుడు చేసిన తప్పు వల్ల వచ్చిన ఈ జ్ఞానంతో ఇంత చక్కగా ఉన్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే విదురుడు తన జీవితం మొత్తం ఒక పేద గుడిసెలో ఉన్నాడట మాస్టర్స్. ఎన్నిసార్లు భీష్ముడు వచ్చి నీకు సంపదలు ఇస్తాను, రాజభవంతిలోకి రానన్నా కూడా రాను అని చెప్తాడనమాట. ఇంకా విదురుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడట సాధన చేసుకోవడానికి, అక్కడ ఉండడు ఆయన. చూడండి ఎంత లోతుగా ఉందో చూడండి ధర్మశాస్త్రం. కర్మబంధం కాకుండా ఉండాలంటే మనం కూడా విదురుడులాగా జీవించాలి. సో మాస్టర్స్ ఇక్కడ ఈ జిస్ట్ అంటే అధికారం దుర్వినియోగం అనే పాయింట్ తోటి ఇంత వచ్చింది. తర్వాత శ్రమ దోపిడి. ఈ శ్రమ దోపిడి మీకు ఒక కొత్త కర్మను క్రియేట్ చేస్తుంది. అంటే ఈ శ్రమ దోపిడి అంటే ఏంటి అని అంటే, మనం ఏమనుకుంటాం, శ్రమ దోపిడి అంటే ఎవరి చేతైనా పని చేయించుకుని తక్కువ డబ్బులు ఇవ్వటము, దాన్ని శ్రమ దోపిడి అనుకుంటాం.
అది కరెక్టే కానీ మాస్టర్స్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కూరగాయల అమ్మాయి వస్తుంది మన వాకిట్లోకి, వచ్చినప్పుడు ఆమె కేజీ ఓ 30 రూపాయలు చెప్పింది అనుకోండి, మనం ఏమంటాం 10 రూపాయలు, మన మార్కెట్లోనే లేదు అంత రేటు, నువ్వేంటి అంత రేటు అనేసి అంటాము. ఆమె అంటది లేదమ్మా నాకు గిట్టుబాటు అవ్వదు, నేను తిరిగి తిరిగి అమ్ముకోవాలి కదా, ఒక 20 రూపాయలు అన్న ఇవ్వు అంటాడు. అంటే లేదు లేదు నీకు కాబట్టి ఇంకా 15 ఇస్తున్నానని. ఇంకా ఆమె ఏంటి తప్పదు, ఎందుకంటే ఆ తిరిగి తిరిగి అమ్మడిపోకపోయినా అప్పుడు ఇదే కదా అని కొంతైనా అమ్మడిపోతే కొన్ని డబ్బులన్నా వస్తాయి అనేసి వాళ్ళు ఆమె ఇచ్చేసి వెళ్తారు. కానీ ఆమె సంతోషంగా ఇవ్వదు. అంటే ఇక్కడ అసలు ఏముండాలి, ఇచ్చేవాళ్ళు సంతోషంగా ఇవ్వాలి, మనం తీసుకునే వాళ్ళం కూడా అంటే ఎక్కువ ఇవ్వమని కాదు. 30 రూపాయలు సరే వాకిట్లోకి వచ్చింది 20 రూపాయలు ఇవ్వు అని అంటే, సో అక్కడ ఏం తీసుకోవాలి మనము, అవతల వాళ్ళని అంటే ఇప్పుడు సంతోషం సొగం బలం అంటారు కాదు మాస్టర్స్, సంతోషం సంపూర్ణ బలంగా మారాలని పత్రిజీ గారు చెప్తారు. అంటే ఏంటి, అవతల వాళ్ళు సంతోషంగా ఉండి మనం సంతోషంగా ఉంటే అది సంతోషం సంపూర్ణ బలంగా ఉంటుంది. అలానే చూడండి, ఇప్పుడు షాప్స్ చాలా మాల్స్ అవి ఇవి పెడుతుంటారు కదా, వాటిల్లోకి పెద్ద పెద్ద మాల్స్ లో అట్లా బార్గెనింగ్ చేసేదే ఉండదు. కొన్ని బట్టల షాపులకి వెళ్తాం మనం, వెళ్ళినప్పుడు అక్కడ ఏం కాదు, అదే నిజంగా పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు వారు 100కి 200 వేసినా తీసుకుంటాం. అదే చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అబ్బా ఏమి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా అంటాము. అంటే వాడు సరే అని ఇస్తాడు, ఎందుకు వాడిచ్చాడు, వాడికి కూడా ఈ డబ్బులు వస్తేనే వేరే వాళ్ళకి కట్టగలడు, అందుకని ఆయన ఇస్తాడు. చివరికి వాళ్ళు ఐపీలు పెడతారు, అంటే దివాలా అయిపోతారు, వాళ్ళ ఆస్తులు నష్టపోతారు. అంటే ఇక్కడ వీళ్ళు ఇలా అవ్వటానికి నేనేంటి కారణమని మనం అనుకోవచ్చు, అంటే వన్ ఆఫ్ ద పార్ట్ మనం కూడా. సో అందుకనే న్యాయంగా ధర్మంగా అడగండి తీసుకోండి. అలానే ఇక్కడ రైతుల విషయంలో కూడా తీసుకుందామండి. పెద్ద పెద్ద రైతుల సంగతి ఏమో కానీ చాలా వరకు పేపర్లో చూస్తున్నప్పుడు సన్నకారు రైతులు, చిన్న చిన్న రైతులు, వాళ్ళ అరెకరం పంట ఏదో వస్తుంది, వాళ్ళు ఏంటి వాళ్ళ దగ్గర నిల్వ చేసుకునేంత కెపాసిటీ ఉండదు, అప్పుడు వాళ్ళు ఎంత అయిన కాడికి అమ్మేద్దామని అమ్ముకుంటారు. వాళ్ళ దళారుల చేతిలో మోసపోతారనమాట. అంటే వాళ్ళ శ్రమను కూడా దోపిడీ చేస్తున్నట్టే కదా మనము. సో అంటే మనం ఉండకపోవచ్చు, ఆ దళారులు. మనమేమనుకుంటాము, ఆ కమిషన్ వ్యాపారాల వాళ్ళందరూ బోలెడు సంపాదించుకొని బాగానే లాభాలు తీసుకొని బాగానే సంతోషంగా ఉంటున్నారు కదా. మనకు తెలుసా, వాళ్ళకి నిజంగా మానసిక ప్రశాంతత ఉండదు, ఆరోగ్యం ఉండదు, పైకి అలా కనిపిస్తారు. సో అందుకనే ఆఫీసుల్లో కూడా లంచాలు తీసుకున్నా ఏది చేసినా అది వాళ్ళ అవతల వాళ్ళ శ్రమ దోపిడీని చేసినట్టే. ఇక్కడ ఆఫీసుల్లో లంచాలు అనేది మనకి అధికార దుర్వినియోగం కింద వస్తుంది, అది కూడా తప్పే అవుతుంది. సో ఒక అంటే ఒక రిటైర్ అయిన పర్సన్ తన పెన్షన్ కోసం వెళ్తాడు, ఆ ముసల ఆయన వెళ్ళినప్పుడు మనం సినిమాలో కూడా చూసాం, భారతీయుడు సినిమాలో అతన్ని డబ్బుల కోసం ఎట్లా పీడిస్తారు, అతనికి ఏమి ఇవ్వరు, చివరికి ఆయన చనిపోతాడు. అంటే దాంట్లో ఆ కర్మబంధంలో చిక్కుకుంది ఎవరయ్యా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కదా. సో అది అక్కడ ఎరుకతోటి ఉండాలి అంతే. అంతేకాని ఏదో కాదు. అలానే ఇక్కడ మనకి మహాభారతంలో కూడా ఒక కథ తీసుకుందాం. ఏంటి అనంటే అర్జునుడంట ఆ కప్పం డబ్బులు కావాలని డబ్బులు కట్టడానికి అప్పు ఎవరో అడిగితే ఇస్తాడట. ఇచ్చినాక అతను ఎన్ని రోజులకి ఇవ్వకపోతుంటే అతను ఆవులను తీసుకొచ్చేస్తుంటే కృష్ణుడు చూసి అంటాడట, అర్జున నువ్వు చేస్తున్న పని తప్పు కదా అని అంటాడట. ఏంటి బావా తప్పు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అతనికి, అందుకని ఆవుల్ని తెచ్చేస్తున్నాను అంటాడట. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడట, అతను ఆవుల్ని తీసుకొస్తే అతను ఎలా బతుకుతాడు, అతను ఏం చేసుకొని నీ అప్పు తీర్చగలడు. సో అతను ఆవుల్ని ఇస్తే అతను ఎంతో కొంత తీర్చగలుగుతాడు కదా, అంటే అతని శ్రమను నువ్వు దోపిడీ చేస్తున్నట్లే కదా, ఇది కర్మబంధంగా అవుతుంది అని అంటాడట. అవునా బావ సరే అనేసి వింటాడు. అలానే తర్వాత కొంతకాలం తర్వాత దుర్యోధనుడు ఉంటాడు కదా, ఆస్తి పంచడు, వదిలేద్దాం బావా ఏదో జన్మలో నేను అతనికి రుణం ఉన్నట్టున్నానులే వదిలేద్దాము అని అంటాడు. అని అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, కృష్ణుడు అంటాడు లేదు వదిలేయటం ఏంటి, యుద్ధం చెయ్యి అని అంటాడు. ఏంటి బావా అప్పుడేమో వదిలేద్దాము అన్నావు, ఇప్పుడేమో యుద్ధం చెయ్యి అని అంటావు అని అంటాడనమాట. అంటే అప్పుడు ఏంటి, వాడి శ్రమని వాడి దగ్గర లేదు, వాడు ఇవ్వలేడు, వాడి శ్రమని దోపిడీ చేయొద్దు.
వీడి దగ్గర ఉండి ఇవ్వటం లేదు, అంటే అది అధర్మాన్ని ఉపేక్షించటం అవుతుంది. కనుక ఇలా డివైడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒకళ్ళకి ఏదైనా ఇచ్చి తీసుకోవాల్సి వస్తే ఇలా రెండు ఆలోచించి ఎరుకతోటి తీసుకోవాలి అన్నమాట. మనం ఎవరైనా ధనం ఇవ్వాలనుకోండి, వాడి పరిస్థితి హీనంగా ఉందా, వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా లాభం ఉండదు. ఏదో పోయింది అనుకోండి, అలాగే వీడు ఉంచుకొని ఇవ్వటం లేదు. బాగా అందరి దగ్గర కొంతమంది ఉంటారు చూడండి, మనకిప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు కదా, మన దేశం విడిచేసి వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటి, అందరి దగ్గర దోచుకొని వెళ్ళిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలి. అంటే అలా ఉండాలి. అలానే ఇంకా ప్రకృతిని కూడా, ప్రకృతి అయితే ప్రకృతి నిజంగా ప్రకృతి విషయంలో మామూలు దోపిడీ కాదు మాస్టర్స్. అడవుల్లో గంధం చెట్లని ఇంటి ఎన్నిటినో నరికి ఎంతో మంది వాటిని అమ్ముకొని లాభాలు. అలానే నిజంగా అన్నిటికంటే ఇదైనది, బాధ అనిపించింది నాకు కూడా ఈ క్లాస్ విన్నప్పుడు, తేనెటీగలట మాస్టర్స్. తేనెటీగలు ఎన్నో లక్షల పూల నుంచి మకరందాన్ని సేకరించి బొట్టు బొట్టు తన గూడిలో పెట్టుకుంటది తన పిల్లల కోసము. పెట్టుకొని అది మళ్ళీ కారిపోతుందని దాన్ని రెక్కలతోటి ఇలా ఇలా అంటే అది ఆరి దాని లోపలికి వెళ్తుందట. అలాంటి తేనెని మనము వాటిని పొగబెట్టి వాటిని తీసేసి ఆ తేనెని తాగుతున్నాము. అంటే చూడండి ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నాము. అలానే పట్టు పురుగులు, పట్టు చీరల విషయంలో కూడా అదే జరుగుతుంది మాస్టర్స్. సో వీటన్నిటిలో కొంచెం మనం ఎరుకతోటి ఉందాము. అలానే ఇంకా తోటి మనుషులు అవ్వచ్చు. ఒక భార్య తన భర్తకు శ్రమ చేస్తూ ఉంటుంది, ఆ భర్త గుర్తించడు. అయితే ఏంటి, ఆ భర్త ఆమెకు శ్రమకు విలువే ఇవ్వడు. అంటే ఖచ్చితంగా వాడు అలా తిరిగి మళ్ళా ఈ కర్మబంధంలోకి రావాల్సింది. ఇక్కడ ఈ భార్య కూడా ఈ బంధంలోకి వచ్చింది అని అంటే ఆమె గత జన్మలో ఇలానే ప్రవర్తించుండొచ్చు. ఇది తెలుసుకొని అక్కడ భర్తను తిట్టకుండా తనను తను సరిదిద్దుకుంటే గనక ఆ బంధం నుంచి బయటపడుతుంది. అందుకనే ఈ కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే శ్రమ దోపిడీ కూడా చేయకండి. సో వాళ్ళని గుర్తించండి. ఇప్పుడు మీ పని వాళ్ళు వచ్చారు, పని చేస్తారు, చాలా సంతోషము, థ్యాంక్ యూ. చిన్న ఒక 10 రూపాయలు ఇచ్చి మీరు ఏదైనా కొనుక్కోండి అని చెప్పినప్పుడు వాళ్ళ మొహంలో వెలిగే సంతోషం ఎంత బాగుంటుంది. అలానే రోజంతా చేయించుకొని ఏదో ఇంత సద్దన్నం మిగిలితే ఇస్తే వాళ్ళు ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. మీరే ఊహించండి. వాళ్ళ సంతోషంగా ఉన్నప్పుడు మీలో ఆనందం వస్తుందా? వాళ్ళు అబ్బా అన్నట్టు ఏదో తీసుకొని వెళ్ళి ఆ సంధి చివర, నిజంగా ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాను, ఒక్కోసారి మంచి అన్నం ఇచ్చినా కూడా పడేసి వెళ్తున్నారు. సో అంటే ఏంటి, వాళ్ళకి మనం ఆ శ్రమను తీసుకున్నందుకు వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఇవ్వటం. అది అని అత్యాశగా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వమని కాదు చెప్తుంది. అక్కడ న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా అని చూసుకొని చేయాలి. లాస్ట్ పాయింట్ మాస్టర్స్, హింస. ఇది కూడా కర్మబంధం కల్పిస్తుంది. దీని మీద కూడా మహాభారతంలో ఒకటి ఉంది. కుంతీదేవి కథ మనందరికీ తెలుసు కదా. కుంతీదేవి లక్క ఇంటిలో పంచపాండవులతోటి వెళ్తుంది. ఆ శ్రీకృష్ణుడు చెప్తాడు, "ఓ ఇట్లా జరుగుతుంది, మీకు ఏదో అన్యాయం జరగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి" అనేసి. అంటే అప్పుడు వాళ్ళు ఆ ఇంటిని చెక్ చేసినప్పుడు అది లక్క ఇల్లు, దానికి మొత్తం నెయ్యి పూసి ఉంటది, చిన్న అగ్గిపుల్ల పడినా మండిపోతుందని అర్థమవుతుంది. అర్థమయ్యి వాళ్ళు సొరంగం తవ్వుకొని వెళ్ళిపోతానికి అన్ని చేసుకుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు అంటే ఒక రాజుల దగ్గరికి చాలా మంది పేదవాళ్ళు వస్తారు కదా, అట్లానే ఒక నిషాద స్త్రీ, అంటే ఆటవిక స్త్రీ అనుకోండి, ఏదో ఆమె వస్తుందట. ఆమె వచ్చి చక్కగా 5గురు పిల్లల్ని తీసుకొని, చూడండి ఒక తల్లి 5గురు పిల్లలు ఇక్కడ, వాళ్ళని తీసుకొని వచ్చేసేసి చక్కగా వీళ్ళు భోజనం పెడతారు, ఆమె తినేసేసి సరే ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఉంటది కదా, అక్కడ పడుకుంటారని ఆ ఇంట్లోనే పడుకుంటది. పడుకుంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఏమి మాట్లాడదు. కుంతీదేవి చూస్తది 5గురు పడుకొని ఉంటారు, తల్లి కూడా పడుకొని ఉంటది. వెళ్లకుండా వెళ్ళిపోతుంటే ధర్మరాజు అంటాడట, అయ్యో అమ్మా వాళ్ళు ని కూడా లేపుదాము అని అంటే, లేదులే నాయన, ఇప్పుడు మనం బతుకున్నామని తెలిస్తే మన ప్రాణాల మీదకి వస్తుంది, కానీ వాళ్ళు 5గురు ఉన్నారు, తల్లి ఉంది అనేసేసి వీళ్ళు దాన్ని నిప్పు పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక అక్కడితోటి కుంతీదేవి, అంటే కుంతీదేవి గొప్పది కాదు అని కాదు, కానీ అక్కడ ఆ ప్రేమ, ఆ బంధంలో ఇరుక్కొని దాంతో ఇలా చేసింది ఆమె. అక్కడ తర్వాత ఏమవుతుంది, ధర్మరాజు అధర్మంలో ఉండడు కదా, ఆయన అందుకనే చెప్తాడు. కానీ కుంతీదేవి కాదు అని అంటే తల్లి మాట జవదాటలేక వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఏమైంది, మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఏం చేస్తాడు, పంచపాండవులు అనుకొని పడుకున్న పాండవులు 5గురిని చంపేస్తాడు. చంపేస్తే తెల్లారి పొద్దున లేచి కుంతీదేవి, అయ్యో నా మనవాళ్ళు చనిపోయారు, వాళ్ళేం పాపం చేశారు కృష్ణ అనేసి అడుగుతున్నప్పుడు ధర్మరాజు అంటాడనమాట, అమ్మా నువ్వు ఆ 5గురు బిడ్డలు నిషాద స్త్రీ వాళ్ళని లేపుదామంటే వద్దన్నావు. ఆ కర్మబంధంలో మనం ఉండిపోయి మనం ఈ దీనిని అనుభవించవలసి వచ్చింది అని చెప్తాడు. ఇక్కడ 5గురు బిడ్డలు చనిపోయారు, కానీ కుంతీదేవికి కూడా ఉంటుంది కదా. కుంతీదేవి ఎలా చనిపోయిందో చూడండి మాస్టర్స్. ఈమె మహాభారత యుద్ధం అయిపోయినాక కొంతకాలము ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలించినాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కదా వనవాసం లాగా. అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడ వనాన్ని అంటే అరణ్యం తగలపడుతున్నప్పుడు దాంట్లో ఉంటారు వీళ్ళు. ఉండి వాళ్ళిద్దరేంటి పశ్చాత్తాపం లాగానే అక్కడే ఉండిపోతారు. కుంతీదేవి కూడా అలానే అక్కడ తగలబడిపోయి చనిపోతుంది. అంటే ఏంటి చూడండి, కర్మబంధం వదులుతుందా? వదలదు. కుంతీదేవి అలా చనిపోవలసి వచ్చింది. సో అంటే కుంతీదేవి ఇక్కడ ప్లాన్ లేకపోయినా కానీ కర్మబంధం తప్పదు అనేది అర్థమవుతుంది. అంటే ఈ కుంతీదేవి చేయకపోవచ్చు, కానీ గత కర్మ వలన ఇది జరిగింది. దానిలో ఆమె కూడా ఒక పాత్రధారే. అందుకనే చేసే కర్మల ఎప్పుడు మనము ఎరుకతోటి ఉండాలి. అధర్మాన్ని ఉపేక్షించకండి. దుర్జన సాంగత్యంలో ఉండద్దు. అశ్రద్ధ నిర్లక్ష్యం ఉండకూడదు. విమర్శ చేయకండి. దుర్వినియోగం, అధికారం కానీ డబ్బును కానీ దేన్ని దుర్వినియోగం చేయకండి. శ్రమదోపిడీ చేయకండి. హింస చేయకండి. ఈ 7 పాయింట్లలో మనం సరి చేసుకుంటే కనుక మనము కర్మబంధంలో ఇరుక్కోం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఈ క్లాస్లో వంశీ సార్ చెప్పిన క్లాస్లో ఈ జ్ఞానాన్ని తీసుకున్నాను. అందుకని వంశీ సార్కి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికీ.